పశ్చిమ బెంగాల్ అండ్ అదేవిధంగా తమిళనాడు రాజకీయాలు అయితే కూడా శరవేగంగా అనూహ్యంగా మారుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే ముఖ్యంగా చూసుకుంటే తమిళనాడులో ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూసుకుంటే డిఎంకే ఆధిక్యంలో ఉంటుంది, మళ్ళీ ఇంకొకసారి అధికారం చేపట్టే అవకాశం ఉంది అంటూ కూడా మనం ఎగ్జిట్ పోల్స్లో చూడడం జరిగింది. అసలు ఇప్పుడు వెలువడుతున్న ఫలితాల ఆధారంగా చూసుకుంటే కనుక అసలు తమిళ ఓటర్ల నాడి ఏ ఎగ్జిట్ పోల్కి కూడా అందలేదని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా వెస్ట్ బెంగాల్ పరిస్థితి కూడా ఆ విధంగానే దీదిని ఢీ కొట్టాలంటే అదొక పెద్ద టాస్క్ బీజేపీకి అన్న దగ్గర నుంచి కూడా ఇప్పుడు బీజేపీ లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎస్, దీని గురించి మనం చర్చిద్దాం. తాటికల జయరాం గారు ఉన్నారు, అనలిస్ట్. నమస్తే అండి జయరాం గారు. జయరాం గారు నమస్తే. నమస్తే అండి. ఎస్ జయరాం గారు, ఇప్పుడు మారుతున్న పరిస్థితులను ఏ విధంగా చూడాలి అంటారు? అండ్ అదేవిధంగా వెస్ట్ బెంగాల్ పై అయితే కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అండ్ అదేవిధంగా సేమ్ టైం తమిళనాడు రాజకీయాలపై కూడా అంతకంటే ఎక్కువ ఆసక్తి అయితే నెలకొంది. ఇప్పుడు చూసుకుంటే బీజేపీ లీడ్లో ఉంది, అండ్ ఇక్కడ చూసుకుంటే టీవీకే లీడ్లో ఉంది. సో దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఫస్ట్ వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడదాం. వెస్ట్ బెంగాల్ లోపల మమత కొంత నియంతృత్వ పాలన అనేది అడుగడుగున కనిపించింది అనేది ప్రజలు దాన్ని ఎక్స్పెక్ట్ చేశారు. సో ప్రజలు దాన్ని తిప్పికొట్టారు అని చెప్పొచ్చు. సో ఒక మమతే కాదు, పాలకులుగా ఉన్న వాళ్ళు చాలా మంది పాలకులుగా ఒకసారి సీఎం అవగానే అహంకారం కళ్ళు నెత్తినెక్కేసి ఇట్లా బిహేవ్ చేస్తూ ఉంటే డెఫినెట్ గా ప్రజలు దాన్ని తిప్పికొడతారన్న విషయాన్ని అలాగని చెప్పేసి బీజేపీ మీద ఏదో విపరీతమైన ప్రేమని అనుకోను, కానీ అక్కడ గత్యంతర పరిస్థితులు లేకుండా మా మమత తీసుకున్న కొన్ని నిర్ణయాలు కొంత ఇబ్బందికర నిర్ణయాలే మమతకు ఇక్కడ బెడ్స్ కొట్టింది అనేది మనం చెప్పొచ్చు. ఇక బీజేపీ విషయానికి వస్తే రేపు బీజేపీ వస్తే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే బీజేపీ పదే పదే వచ్చేసి బంగ్లాదేశ్ కును వెస్ట్ బెంగాల్ కు మధ్యలో ఉన్న సరిహద్దుల లోపల ప్రహార ప్రాపర్ గా లేదు, అక్కడ నుంచి ముస్లింస్ ఎక్కువ వస్తున్నారు అనే దాన్ని విపరీతంగా ఆరోపణ చేస్తుంది. ఇంకోటి ఫుడ్ మీద కూడా విపరీతమైన ఆంక్షలు పెట్టేసి బీజేపీ నాయకులు లేదు ఫుడ్ విషయంలో మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్పేసి చేపలు పట్టుకొని ఇంటింట్లు తిరిగేసి ఇంటి దగ్గర పోయి అడిగే ప్రోగ్రాం పెట్టేసి ఓట్లు అడుక్కునే ప్రోగ్రాం పెట్టేసి, అంటే ఈ విధంగా చూసినట్టయితే ఇట్లాంటి ఆంక్షలు కనుక బీజేపీకి ఉన్నట్టయితే ఇది కూడా ఎక్కువ కాలం అనేది 5 కంటే ఎక్కువ ఉండదనే విషయం అర్థం చేసుకోవాలి. ఏదైనా కూడా బీజేపీ ప్రజల పక్షాన నడవాలని తప్పితే రేపు ముస్లింలను ఇబ్బంది పెట్టి క్రిస్టియానిటీని ఇబ్బంది పెట్టేసి మణిపూర్ లాంటి ఘటనలు చోటు చేసుకుంటే మాత్రం అది తీరని నష్టం బీజేపీ జరుగుతుంటది. సో ఆ విధంగా కాకుండా పాలన మీద ప్రజల మీద కనుక పట్టు సంపాదించుకొని ఆ విధంగా పాలన చేస్తే ఎలాంటి ఇబ్బంది లేదు. సో సరిహద్దుల పేరు మీద కూడా ఇబ్బందులు గురి చేయకపోతే బాగుంటుంది అన్నది ఇట్స్ మై సిన్సియర్ అడ్వైస్ వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ తమిళనాడు విషయానికి వస్తే డిఎంకే, అన్నా డిఎంకే, టీవీకే అంటే ఇట్స్ ఎ కిడ్. అంటే భారతదేశ చరిత్ర లోపల ఒక 1 year లోపల పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన వ్యక్తి వచ్చేసి ఎన్టీ రామారావు. సో ఆ ఎన్టీ రామారావు చరిష్మని అంతకు ధీట్ గా సో బ్రేక్ చేయగలిగింది ఇప్పుడు విజయ్కి. ఎన్టీ రామారావుకు అప్పుడు ఇంత విస్తృతమైన మీడియా ప్రాబ్లం లేదు, కానీ విజయ్కి వస్తే మీడియా అడ్వాంటేజ్ కంటే డిసడ్వాంటేజ్ ఎక్కువగా మారిపోయింది. అంటే లాస్ట్కి వచ్చేసి తన కరూరు ఘటనలు కావచ్చు, కరూరులో 42 మంది చనిపోతే ఆ చనిపోయినప్పుడు విజయ్ కన్నీళ్లతోనే ప్రజల్ని వేడుకొన్నారు. సో ఇక ఇలాంటి పరిస్థితులు రాకూడదు జరిగిందనే విషయాన్ని. మరొక అంశం వచ్చేసి పబ్లిక్ మీటింగ్స్ కి ఆంక్షలు విధించడం. అంటే విజయ్ బయటకు వస్తున్నాడు అంటే పబ్లిక్ ని కంట్రోల్ చేయడం చాలా కష్టము. కంట్రోల్ చేయడం అది ప్రభుత్వ రెస్పాన్సిబిలిటీ, కానీ దాన్ని విజయ్ రెస్పాన్సిబిలిటీగా తీసుకోమని చెప్పి ప్రభుత్వం హుకుం జారీ చేయడం. జననాయకన్ సినిమా విషయానికి వచ్చినప్పుడు దాన్ని అడ్డంకులు క్రియేట్ చేసి ఈ రోజు వరకు కూడా రిలీజ్ కాకుండా చూడటం, ఇంకా అది సరిపోదు అన్నట్టుగా క్రిస్టియన్ తీసుకొచ్చేసి ముందు పెట్టడము, సంగీత చేత విజయ్ వైఫ్ సంగీత చేత కేసులు పెట్టించడం. అంటే ఇవన్నీ ఎక్కడ కూడా తన ఫ్యామిలీ లైఫ్ను కానీ, పర్సనల్ లైఫ్ను కానీ, తన ఇండివిజువల్ లైఫ్ను కానీ, ప్రొఫెషనల్ లైఫ్, సినిమా ప్రొఫెషనల్ లైఫ్ను కానీ, ఇటు పొలిటికల్ లైఫ్ను కానీ ఎక్కడ కూడా మనశ్శాంతిగా ఉంచలేదు. అంటే విజయ్ ప్రజల మధ్యలోకి రావద్దు, విజయ్ వెళ్లకుండా జస్ట్ అనౌన్స్ జరగకూడదు. సో ఏదైతే నేను మొదటి నుంచి అదే చెప్తున్నాను, విజయ్కి చెన్నై అర్బన్ ఏరియాలో కొంత అనుకున్నంత స్థానాలు రావచ్చు రాకపోవచ్చు, కానీ మీకు మిగతా ప్లేస్లలో విలేజ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ లోకి వస్తే మాత్రం విజయ్కి బ్రహ్మరథం పడతారు అనే విషయాన్ని నేను మొదటి నుంచి అదే చెప్తున్నాను. అదే కళ్ళ ముందు అదే జరుగుతుంది. ఇప్పుడు మీకు అత్యధికంగా మెజారిటీ సీట్లు అన్ని కూడా మీకు రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి. అక్కడ ఫిమేల్, జెన్జీ, నెక్స్ట్ ఇతర అంశాల విషయాన్ని చూసుకుంటే
విజయ్కి ఈ రోజు బ్రహ్మరథం పడుతుంది. అంటే విజయ్ మరి ఇంకొక మాట కూడా చెప్పు, కులం పేరు చెప్పి నన్ను అసహ్యంగా మాట్లాడుతున్నారు, నేను ఇదే కులంలో పుట్టినా ఇక్కడే ఉంటానరా, నేను మీ ఇష్టం మీరేం చేసుకుంటారో చేసుకోపోండి అని చెప్పేసి ఛాలెంజ్ చేసి కూడా ప్రజల్లోకి పోయాడు. అంటే లాస్ట్ కు తన కులాన్ని తన మతాన్ని కూడా పబ్లిక్ లోకి లాగే ప్రోగ్రామ్. అంటే ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది, ఈ కులాలు మతాలు సినిమా ప్రొఫెషన్లు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. అంటే ఒక సామాన్యుడు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక సామాన్యుడు రాజకీయాల్లోకి రావడానికి, ఒక నీతి గల వ్యక్తి రాజకీయాల్లోకి రావాలంటే రాజకీయ నాయకులు ఒప్పుకోరు. మీకు అవినీతి చేసేవాడు, అక్రమాలు చేసేవాడు, లఫూట్లు, దొంగలు, భూ కబ్జాలు చేసేవాడు, జనాన్ని మోసం చేసేవాడు వస్తే వాడికి జైలుకు పోయినవాడు, బ్లాక్ మెయిల్ చేసే వాళ్ళు వస్తే వాడికి బ్రహ్మరథం పడుతుంటారు. కానీ ఈ రోజు విజయ్ అనే వ్యక్తి క్లియర్ స్లేట్, ఇంకా ఎలాంటి అక్షరాలు దిద్దని క్లియర్ స్లేట్. అలాంటి వ్యక్తి మీద అనేక రకాల ఆరోపణలు క్రియేట్ చేసి సైకలాజికల్ గా ఒక స్ట్రెస్ కు గురి చేసిన ఘనత డిఎంకేకి దక్కుతుంది. దానికి ఇండైరెక్ట్ గా కోఆపరేట్ చేసిన బీజేపీకి దక్కుతుంది. అంటే ఇక్కడ ఒకానొక టైం లోపల కాంగ్రెస్ అధినాయకత్వం కంటే లోకల్ గా ఉండే కాంగ్రెస్ నాయకత్వము విజయ్ దగ్గరికి పోయిందే, విజయ్ దాన్ని సైలెంట్ గా ఉంటే రాహుల్ గాంధీ దగ్గరికి పోయిన అంశాలను కూడా మనం చూసాం. రాహుల్ గాంధీ దగ్గర పోతే రాహుల్ గాంధీ క్లియర్ కట్ గా ఏం చెప్పాడు అంటే, మనము ఇండియా కూటమి లోపల స్టాలిన్ గారు చాలా క్లియర్ గా మనకు సపోర్టివ్ గా ఉన్నారు కాబట్టి మనం స్టాలిన్ గారితోనే వెళ్దాము, విజయ్ని విషయాన్ని పక్కన పెట్టేద్దాము అనే దానికి అర్థం. ఓకే, రాజకీయంగా రాహుల్ తీసుకున్న నిర్ణయం సరైనదే అయి ఉండొచ్చు, కానీ ఈ రోజు బాధపడే స్థితి రాహుల్ వచ్చిందనే విషయాన్ని చాలా క్లియర్ కట్ గా అర్థం చేసుకోవాలి. అంటే రేపు అంచనాలు వేయటం లోపల ఎప్పుడు కూడా మనం అనుకున్నదే కదా జరగదు. ఈ రోజు మీకు బిగినింగ్ లోపల జరిగిన ఈవెన్ ఓటర్స్ విషయంలో కూడా ఫస్ట్ రౌండ్ అని వచ్చినప్పుడు కూడా మీకు టీవీకే 3 కంటే దాటలేదు, అప్పటికి డిఎంకే 16-17 సీట్లలో లీడ్ లో ఉంది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు తమిళనాడు విషయంలో. అదే ఏఐడిఎంకే వచ్చేసి 10 సీట్లలో లీడ్ లో ఉంది, 3 సీట్లలో ఉన్నాయి. అయితే విజయ్ పని అయిపోయింది అనే దాన్ని మీడియా కొంత వరవాడి తీసుకొచ్చే క్రమం లోపల ఎట్ ఏ టైం విత్ ఇన్ ద 7 to 8 minutes లోపల 30 లీడ్స్ తీసుకున్నారు. 30 లీడ్స్ తీసుకున్నారు. అంటే ఇక్కడ ఎప్పుడు కూడా వ్యక్తులను బట్టి కులాలను బట్టి ఈరోజు మనకెందుకులే అదొక అమాయకత్వాన్ని అనుకుంటే తప్పు. ప్రజలనే వాళ్ళు గమనిస్తుంటారు. ఒక కుల మదం అహంకారంతో కొట్టుకున్న ఏ ఒక్కడికైనా కూడా ఈరోజు విజయ్ గెలుపు అనేది ఒక మతం మీద కులం మీద జరిగిన దాడిని చూడాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు విజయ్ పర్సనల్ లైఫ్ ను కూడా పబ్లిక్ లో పట్టుకురావడం అనేది ఈరోజు రాజకీయ నాయకులకు దిగజారితనానికి గుర్తుగా చెప్పాలి. ఇక ప్రొఫెషనల్ లైఫ్ విషయానికి వస్తే, సినిమా విషయానికి వస్తే, సినిమా వచ్చేసి ఒక ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది అనుకుంటే, అఫ్కోర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుండొచ్చు, అది వేరే విషయం. కానీ సినిమాను మనం కంట్రోల్ చేయగలుగుతాం కానీ ప్రజల్ని కంట్రోల్ చేయలేం కదా. అంటే ఈ రోజు ప్రజల్ని కంట్రోల్ చేయలేకపోయింది ప్రభుత్వాలు, సినిమాను మాత్రమే కంట్రోల్ చేయగలిగినాయి, కోర్టుల చుట్టూ మాత్రం తిప్పగలిగినాయి, ఆ ఇబ్బందులు మాత్రం పడినవి. అంటే ఇన్ని రోజుల వేదన నరకయాతన ఈరోజు ప్రజల ఓటు ద్వారా ఈరోజు క్లియర్ గా మద్దతు తెలియజేశారు. దాన్ని ఇంకా క్లియర్ కట్ మద్దతుగా ఉంటుందా, లేకపోతే ఏఐడిఎం తో పొత్తుగా వెళ్తాడా, లేకపోతే డిఎం తో పొత్తుగా వెళ్తాడా అనే విషయాన్ని లేటర్. ఓకే.